welcome to BD Sisters. This is Deepika and this is Varsha. ఇవాళ అయితే మేము బోట్ రైడ్ కి వెళ్ళబోతున్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? ట్యాంక్ బండ్ దగ్గర. సో ఇది అయితే మాకు దగ్గరలోనే ఉంది. సో అలాగే ట్యాంక్ బండ్ విజిట్ చేసి అండ్ బోట్ రైడ్ కి వెళ్ళి అండ్ yes చలో లెట్స్ గో. ఎంటర్ అవ్వగానే వాటర్ ఫాల్స్, గేమ్స్ అండ్ టాటూస్ ఇలా చాలానే ఉన్నాయి అనుకోండి. కానీ మేము ఫస్ట్ బోటింగ్కి ప్రిఫర్ చేసాం కాబట్టి వెంటనే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాం. బోటింగ్ కి ఫస్ట్ టైమా? yes ఫస్ట్ టైం 12 గానికి 22 బస్తిల మస్తు కట్ అవుట్ బచ్చా గాన్ల టైం గైస్. మేమైతే బోటింగ్ వచ్చింది అండ్ ట్యాంక్ బండ్ దగ్గర yes excited ఏ వాటే బ్యూటీ ను అండ్ ట్యాంక్ బండ్ దగ్గర బోటింగ్ కి రావాలి అంటే ఫస్ట్ మనం లుమ్ని పార్క్ కి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడికి వచ్చి రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఆకాశమే నువ్వని నీలి మేఘం నేనని. గైస్ ఫైనలీ మేము టికెట్ తీసుకున్నాం బోట్ రైడ్ వెళ్ళడానికి. కానీ మేము వచ్చింది వీకెండ్ రోజు, సండే. ఇక్కడనైతే పొట్టు జనాలు ఉన్నారు ఘోరంగా. అండ్ మేము పూసుకున్న ఆ కాస్త సన్ స్క్రీన్ కూడా వెళ్ళిపోయింది మొఖాల మీదకి. వర్ష ఏమంటావు? అంతేనా? వెళ్ళిపోయింది. ఫైనల్గా మా బోట్ అయితే వచ్చేసింది. మేము ఎక్కాల్సింది ఈ బోట్ అయితే మనకి డైరెక్ట్గా బుద్ధ దగ్గరికి తీసుకెళ్తుంది. అండ్ ప్రైవేట్ బోట్స్ ఉంటాయి కదా, లైక్ 4 members 7 members అది వెళ్దాం అనుకున్నాం. కానీ చాలా అంటే చాలా రష్ ఉండే, ఇంకా వెళ్ళలేదు. ఇంకా బుద్ధ దగ్గరికి వెళ్ళిపోదామని ప్రిఫర్ చేసాము. ఇక్కడైతే నాకు చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే సన్సెట్ అండ్ బుద్ధ కాంబినేషన్లో చూస్తుంటే అబ్బా ఎంత బాగుండే వెదర్తో పాటు. ఇంకా బుద్ధ దగ్గరకు వచ్చేసినాం. సన్ కూడా సెట్ అయిపోయింది. సో సెట్ అయిన తర్వాత క్లైమేట్ అయితే క్రేజీ ఉండే, అసలు నెక్స్ట్ లెవెల్ క్లైమేట్. ఇంకా మేము మిడిల్ ఆఫ్ ద వాటర్ ఉండే కాబట్టి ఆ క్లైమేట్తో ఫ్రెష్ ఫీల్ వచ్చింది అసలు. మా అక్క అయితే చాలా ఎక్సైట్ అయిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, కానీ ఇప్పటి వరకు అసలు వెళ్ళలేదు. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండ. మా ఇంటి నుంచి ఈ లొకేషన్కి అయితే ఒక 4 to 5 kilometers ఉంటుంది అనుకుంటా. కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు ఇస్ బికాజ్ మా పేరెంట్స్ ఎక్కువగా తిరగకపోతుండే, సో మమ్మల్ని కూడా ఎక్కువ తిప్పలేరు. అండ్ 4 sides ఆఫ్ బుద్ధాకి అయితే డిఫరెంట్గా బుద్ధాకి రిలేటెడ్గా స్టాచ్యూస్. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి సరౌండింగ్స్ అంతా కొంచెం క్రియేటివ్గా ఉండాలి కదా. సో ముందు అయితే ఒక ఫౌంటైన్ ఉంది, అక్కడ మా అక్క అయితే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది.